రక్తం చెందించి సంఘమును ఏం చేసుకున్నాడు? ఆయన సంపాదించుకున్నాడు. కాబట్టి సేవకులమైన, బాధ్యత గల సహోదరులైన, విశ్వాసులైన అందరము సంఘము క్షేమముగా ఉండడానికి మన వంతు మనము ఏం చేయాలంట? ప్రయాసపడాలి. అందుకనే సంఘము ఏం కావాలి అంటే, చూడండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. సంఘము 9:31. కావున అందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండను, ప్రభువునందు భయమును ఆదరణీయ కలిగి నడుచుకొనుచు. కాబట్టి సంఘము ఏం కావాలంట? క్షేమాభివృద్ధి పొందుచు, ఆర్థిక సమాధానము కలిగి ఉండాలా. ఎప్పుడు ప్రతి ఒక్కరికి ప్రభువునందు ఏముండాలా? భయము, పరిశుద్ధాత్మ వలన ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరిస్తా. దైవ భయం ఉండాలి. ఏముండాలంటే ప్రతి ఒక్కరికి. కాబట్టి ఇది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేని యందు దేవుడు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాడు. కాబట్టి అధ్యక్షులు అంటే నడిపించేవాళ్ళు అనమాట. నడిపించేవాళ్ళు ఎంతో జాగ్రత్తగా